హాయ్ ఫ్రెండ్స్, పాతాల్ శంభు మురుగన్ టెంపుల్ లో దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాం అనమాట. హోటల్ ఆర్య భవన్ అని ఉందన్నమాట దగ్గరలో. సో ఈ హోటల్ అయితే తినేస్తున్నాము. సో లోపలైతే చూపిస్తా కదండి. సో లోపలైతే నార్మల్ హోటల్, చాలా పర్లేదు, బాగుంది అనమాట. టిఫిన్స్ అన్ని ఇక్కడ ఇడ్లీ, సాంబార్, వడ అన్ని చాలా బాగున్నాయి అనమాట ఐటమ్స్. ఇక్కడ తినేసి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇంకా 4 hours జర్నీ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మదురై తర్వాత రామేశ్వరం అలా వస్తుంది. సో మదురైలో లోపలికి వెళ్ళట్లేదు, బయట అవుట్స్కట్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో చాలా ఫాస్ట్ అయితే వెళ్తున్నాం. సో ఇది చాలా బాగుంది అనమాట జర్నీ. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత సో ఇవి చాలా కనబడుతున్నాయి ఈ వింగ్స్. అసలు దీనికి పెద్ద పెద్ద స్తంభాలు పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి మరి. సో మదురైకి దగ్గరకు వచ్చేసాము. 27 kilometers అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇలా దారిలో వెళ్తున్నాం. సో జర్నీ అయితే బాగుంది. సో ధనుష్కోటి 185 kilometers. సో ఇంకా ధనుష్కోటి రామేశ్వరం దగ్గరలో ఉంటది, 15 to 20 kilometers. సో ఇలా అయితే వెళ్తున్నాం మెల్లగా. సో మా జర్నీ అయితే బాగా సాగిపోతుంది. సో రామేశ్వరం దగ్గరకు వచ్చినాక వీడియో తీస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం లేదు ఇంకా. సో మేము దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ రామేశ్వరం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ రామేశ్వరం దగ్గరకు వచ్చేలాకే ఇది లాస్ట్ స్టేషన్ అనుకుంటా, మండపం. సో ఏంటంటే ఇక్కడ దగ్గరకు వచ్చేలాకే 2 పక్కల సీ కనబడుతుంది అనమాట. ఆ సీ దగ్గర ఇక్కడ సీ వచ్చింది, కొంచెం అలా చూద్దామని వెళ్తున్నాం అనమాట. సో ఇది పంబన్ బీచ్ దగ్గరలో ఉందన్నమాట. సో చూడండి అసలు అలలు మాత్రం ఎలా ఉన్నాయంటే అలా ఉందన్నమాట ఇక్కడ. సో ఇది బీచ్ కాదు, సో ఎంట్రన్స్ టు రామేశ్వరం. పంబన్ బీచ్ దగ్గరలో ఇక్కడ ఒక వ్యూ బాగా కనబడితే దిగి కాసేపు అలా చూద్దామని వచ్చామన్నమాట. సో ఫ్లో అయితే చాలా ఉందన్నమాట ఇక్కడ, గాలి మాత్రం బాగా కొడుతుంది. సో చూడండి అది కనబచ్చేది పంబన్ బ్రిడ్జ్ అన్నమాట. సో చాలా బాగుంది ఇక్కడ. చాసేపు అలా ఫొటోస్ అయితే తీసేసుకొని వెళ్తున్నాం అనమాట. సీనరీ అయితే మాత్రం సూపర్ ఉంది. సో స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ చూడండి ఇది పంబన్ బీచ్ అనమాట అక్కడ కనబడేది. ఏంటంటే ముందు పాతది బ్రిటిష్ వాళ్ళు, లేకపోతే పాతది బ్రిడ్జ్ పాడైపోతే మన వాళ్ళు కొన్ని రోజులు ట్రైన్స్ వెళ్ళట్లేదు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రిడ్జ్ రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. సో అది చూపిస్తా చూడండి, చాలా బాగుంది అనమాట. రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. సో అది కొత్త బ్రిడ్జ్ అనమాట. ఈ పక్కన ఉండేది పాత బ్రిడ్జ్. సో ఈ పాత బ్రిడ్జ్ లో ముందు వెళ్ళేవి ట్రైన్స్, అవి ఆగిపోయారు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఇది ముందు మండపం వరకు వచ్చేవన్నమాట ట్రైన్స్. తర్వాత ఇప్పుడు ఈ కొత్త బ్రిడ్జ్ మండపం నుంచి మన రామేశ్వరం వరకు ట్రైన్ వెళ్తుంది అనమాట ఇప్పుడు. సో ఆ ట్రైన్ ఎప్పుడైనా వెళ్తే ఏదైనా షిప్ వస్తే ఆ గేట్ అయితే ఎత్తేస్తారనమాట. సో చాలా బాగుంది అనమాట ఇక్కడ. గాలి మాత్రం సూపర్ కొడుతుంది అసలు, భలే. ఒక్కసారన్నా ఆ ట్రైన్ లో వెళ్ళాలి. మేము పాత ట్రైన్ లో వెళ్ళినాము. సో కొత్తది ఏదైనా ట్రైన్ కానీ షిప్ కానీ వస్తే చూపిద్దామంటే ఇప్పుడు ఏం రాలేదు. షిప్ వస్తే కానీ ఆ గేట్లు ఎత్తేస్తారనమాట. సో చాలా బాగుంది. కొత్త బ్రిడ్జ్ బాగా కట్టారు. పాత బ్రిడ్జ్ కి ఎలక్ట్రిక్ కాదు, కొత్త బ్రిడ్జ్ కి ఎలక్ట్రికల్ అనమాట. సో ఇలా ఉంది. సో బ్రిడ్జ్ ఆ సైడ్ అటు, బ్రిడ్జ్ ఈ సైడ్ షిప్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇది అనమాట. సో ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాము. ఇది పంబన్ బ్రిడ్జ్, ఇది మామూలు బస్సెస్ వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా తర్వాత ఏమేమి చూస్తాము. సో ఇక్కడ కలాం మెమోరియల్ కి అయితే వచ్చేసాం అనమాట.
సో మేము 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఇది లేదనమాట. ఇప్పుడు రీసెంట్ గా అంటే ఇప్పుడు కట్టారు, చూస్తాము లోపలికి వెళ్ళి. సో లోపల మొబైల్ అయితే అలో లేదు, చూస్తాము. అలో చేస్తా, నాకు తెలిసి అలో ఉండకపోవచ్చు. సో సో మెమోరియల్ అనమాట. కలాం వాళ్ళే చిన్నప్పటి నుంచి ఏం చేశారు ఏంటనేది ఇక్కడ అన్ని పెట్టారనమాట. సో మొబైల్ అయితే అలో లేదు. సో కార్లో పెట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాను మొబైల్ని. సో అక్కడ అన్ని చూసేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది రామేశ్వరం దగ్గరికి అయితే వచ్చేసాము, ఇది అవుట్స్కట్స్. సో మెమోరియల్ అయితే చాలా బాగుంది అనమాట. కలాం గారు ఎప్పుడు ఏమేమి మిసైల్స్ ఉన్నాయి ఏంటి అన్ని దాంట్లో క్లియర్గా మెన్షన్ ఉన్నాయన్నమాట. స్టాచ్యూస్ కానీ చాలా రియలిస్టిక్గా చాలా బాగుంది అనమాట. సో మేము 10 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే అది లేదు, అప్పుడు కలాం హౌస్ చూసాము, ఇప్పుడు ఇదైతే చూస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా రామేశ్వరం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, రూమ్ దగ్గరికి. సో 10 years బ్యాక్ ఇప్పటికి చాలా మారిపోయింది అనమాట రామేశ్వరం. సో ఆర్యవైస్ అన్నసత్రము ఈ ఏరియా అంతా అప్పుడు ఖాళీగా ఉంది, ఇప్పుడైతే అన్ని రూమ్స్ అన్ని పడిపోయినాయి అనమాట ఇక్కడ. సో చాలా బాగా డెవలప్ అయిపోయింది రామేశ్వరం కూడా. అప్పుడు మేము ఆల్మోస్ట్ 10 years బ్యాక్ 2015 or 16 వచ్చిన్నాము. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో మా రూమ్ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది, సో అక్కడికి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లాగ్లో కలుద్దాము.